బొల్లి మచ్చలు, పూత మచ్చలు, తెల్ల మచ్చలు ఒంటిపైన వచ్చి మీరు బాధపడుతున్నారా? అసలుకి ఈ తెల్ల మచ్చలు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్స్ ఉంటాయా అనే దాని గురించి ఆలోచిస్తున్నారా? తెల్ల మచ్చలు, పూత మచ్చలు వచ్చినప్పుడు దాంతోటి ట్రీట్మెంట్స్ ఏవి లేవని అనుకుంటున్నారా? అలానే దీంతోటి పెరుగుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఈ వీడియో మీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తుందని అనుకుంటున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు పూత మచ్చల కోసమని ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక్కడ భారతదేశ ప్రజల్లో పూత మచ్చలు అనేటిది చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే జనాభాలో 100 మంది జనాభా ఉంటే దాంట్లో 2 నుంచి 3కి విటిలిగో పూత మచ్చలు అనేటివి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ పూత మచ్చలు వచ్చినప్పుడు దానికి ఎటువంటి కారణాలు, ఎందుకు వచ్చాయి అని చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ తెల్ల మచ్చలు ఏవైతే వచ్చాయో వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయా, అసలుకి నా జీవితాంతం ఇంతే ఉంటుందా అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ పూత మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కానీ ఇవి రావటంతో దీన్ని విటిలిగో అనే కండిషన్ అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది కూడా సందేహం. విటిలిగో అనేది పాలిజోమల్ ఆటోజోమల్ డామినెంట్ అనే కండిషన్ తోటి వస్తుందన్నమాట. అంటే జన్యుపరంగా అందరికీ వస్తుంది అనేది కాదండి, ఎవరికో ఒకరికి ఎక్కడో తరాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వస్తుందన్నమాట. సో తల్లికి ఉంటే కూతురికి కొడుక్కి వస్తుందని ఏం లేదు, అలానే తండ్రికి ఉంటే కూతురికి కొడుక్కి అలా వస్తుందని ఏం లేదండి. అది కొంతమందిలో మాత్రమే అలాంటిది ఉంటుందన్నమాట. అంటే ఆ జెనెటిక్ కాంపనెంట్ అనేది కొంతమందిలోనే ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళకి అక్వైర్డ్గా ఉంటుంది. అంటే ఒక 100 మంది విటిలిగో పేషెంట్స్ని తీసుకుంటే దాంట్లో ఒకరో ఇద్దరో జన్యుపరంగా ఉంటారు తప్ప మిగతా వాళ్ళంతా నార్మల్గానే వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి పిల్లలకి ఏమన్నా వస్తుందా అనే సందేహం కూడా ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా పిల్లలకి అందరికీ వచ్చే ఆస్కారం ఉండదండి, ఎవరికి కూడా ఉండదు. ఎందుకనంటే ఒకవేళ మీ పై తరాల్లో ఎవరికి లేకుండా ఉండటం, అలానే కింది తరాల్లో కూడా లేకుండా ఉండటం అనేది జరగవచ్చు అన్నమాట. అయితే ఈ పూత మచ్చలకి ఎందుకు వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పూత మచ్చలు అనేటిది కంటేజియస్ కాదండి, ఒకరి నుంచి ఒకరికి సోకేది కాదండి. మీరు ఎవరైనా విటిలిగో పేషెంట్స్ని మీ పక్కన కూర్చుంటే గనక, లేకపోతే ఎవరైనా మీతో పాటు ట్రావెల్ చేస్తే గనక, ఎవరైనా కానీ మీతో పాటు కలిస్తే గనక, వాళ్ళతో కరచాలనం చేయటంతో కానీ, వాళ్ళతో పాటు కూర్చొని తినటంతో కానీ, లేకపోతే వాళ్ళతోటి ఉండటంతో కానీ మీకు ఈ పూత మచ్చలు అనేది అంటుకోదు. ఇది కంటేజియస్ వ్యాధి కాదండి. చర్మంలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా మటుకు కంటేజియస్ అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. చర్మంలో ఉన్న నలుపు కానీ, తెలుపు కానీ, సోరియాసిస్ కానీ ఇతరత్ర కూడా ఏది కూడా కంటేజియస్ కావండి. చిన్నగా కొన్ని కంటేజియస్ ఉంటాయి. ఎలాంటివి అంటే పులిపిరికాయలు, చిన్న వాట్స్ అలాంటివి కంటేజియస్ ఉంటాయి. మొలస్కమ్ కంటేజియోసం అలాంటివి కంటేజియస్ ఉంటాయి తప్ప చర్మంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మీరు కంటేజియస్గా ఉంది, తాకితే ఆ వ్యాధి మాకు సోకుతుంది అనే ఉద్దేశంలో అలా ఉండకండి. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడకూడదు మీరు. ఎందుకనంటే ఇలాంటి వ్యాధులు ఏవి కూడా అంటు వ్యాధులు కావు. అయితే ఇక్కడ ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పూత మచ్చలు జెనెటిక్ పరంగా కాకుండా మిగతా కారణాల ప్రకారంగా కూడా రావచ్చు అన్నమాట. అయితే అది అక్వైర్డ్ కారణాలు ఉంటాయండి. కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్కి, థైరాయిడ్ అని చెప్పంగానే ప్రతి థైరాయిడ్ పేషెంట్కి విటిలిగో ఉంటుంది, ప్రతి థైరాయిడ్ పేషెంట్కి పూత మచ్చలు ఉంటాయి అని అనుకోవద్దండి. థైరాయిడ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి విటిలిగో మచ్చలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలానే కెమికల్ లూకోడర్మాస్ అంటారు. అంటే ఏదైనా కెమికల్ బర్న్ అవ్వటం వల్ల కానీ, కెమికల్ ఎక్స్పోజర్ అవ్వటం వల్ల కానీ వాటి వల్ల కూడా వచ్చేది ఆస్కారం. మిగతా వాటికి కారణాలు తెలియదండి. అసలు ఎందుకు వస్తుంది పూత మచ్చలు అనే వాటికి కారణాలు తెలియదు. ఇప్పుడు కోవిడ్ అనేది లంగ్కి ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలియదు. కోవిడ్ లంగ్కి ఎఫెక్ట్ అవుతుంది, శ్వాస ఊపిరితిత్తులకు ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దానికి మందులు ఎలా వాడాలి అనేది తెలుసు. అంతేగాని ఊపిరితిత్తులకు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది కోవిడ్ అనేది ఎవరికి తెలియదు. ఎందుకు గుండెకాయకి ఎందుకు కాదు, బ్రెయిన్కి ఎందుకు కాదు అనే దానికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు అనమాట. కానీ జరిగే పరిణామాలు మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది మెడికల్ ఫ్రెటర్నిటీ. సో మనం దాని గురించని ఈ కారణాలు ఉన్నాయా లేవో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది.